తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన 2 రాజ్యసభ సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఒకటి ఖచ్చితంగా మాదిగలకు కేటాయించాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు అభిషేక్ సింఘ్వి, సురేష్ కుమార్ రెడ్డిల పదవీ కాలం ముగియనుండడంతో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీలు ఏర్పడుతున్నాయని, వాటి భర్తీకి ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల అయిందని, ఈ నెల 16న ఆ రెండింటికి ఎన్నిక జరగనుందని, అందులో ఒకటి తెలంగాణలో అత్యధిక జనసంఖ్య గల మాదిగలకు ఖచ్చితంగా కేటాయించాలని అన్నారు. తెలంగాణలో 3 లోక్సభ స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ ఉంటే అందులో ఒకటి కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేసిందని, ఈ రాజ్యసభ స్థానాల్లోనైనా ఒకటికి మాదిగలకు కేటాయించి చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల మాదిగలను మోసం చేసిన పార్టీలకు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయినటువంటి 2 రాజ్యసభ స్థానాల్లో అత్యధిక జనాభా సింగిల్ క్యాస్ట్గా అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగ సామాజిక వర్గానికి ఒక రాజ్యసభ సీటు కేటాయించాలని ఈరోజు మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రధానంగా అతని రాజకీయ జీవితానికి రాజకీయంగా ఎదగడానికి భిక్ష పెట్టినటువంటి మాదిగలకు అండగా నిలబడకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాదిగ జాతికి తీరని అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే ప్రధానంగా కోరుతున్నాం. ఎమ్మెల్సీ మొన్న దాదాపు 40 పైగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్క మాదిగ కూడా లేడు. అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్థానాల్లో కూడా మాదిగలకు తీరని అన్యాయం చేసింది. అదేవిధంగా 17 లోక్సభ స్థానాలు ఉంటే ఆ 17 లోక్సభ స్థానాల్లో 3 రిజర్వేషన్, ఒకటి నాగర్ కర్నూలు, ఒకటి పెద్దపల్లి, వరంగల్ పార్లమెంట్ స్థానాల్లో కూడా మాకు తీరని అన్యాయం చేసింది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా సింగిల్ కమ్యూనిటీగా అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలకు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక స్థానాన్ని కేటాయించాలని, లేకపోతే మీరు ఎమ్మెల్యే స్థానాల్లో అన్యాయం చేసిర్రు, ఎమ్మెల్సీ స్థానాల్లో అన్యాయం చేసిర్రు, లోక్సభ స్థానాల్లో కూడా అన్యాయం చేసిర్రు. కాబట్టి ఖచ్చితంగా మాదిగ జాతి అన్ని గమనిస్తున్నది. మాదిగ జాతి ఎంత అన్యాయానికి గురవుతున్నదో కాంగ్రెస్ పార్టీలో అన్ని గమనిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా మాదిగలకు ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలని, తగిన గౌరవం ఇవ్వాలని ఈరోజు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా కోరుతున్నాం. లేకపోతే మాత్రం రాబో రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్కు, తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయంగా మూల్యం చెల్లించుకునే అవకాశం మాదిగలతోనే ఉన్నది. కాబట్టి మాదిగలకు న్యాయం చేస్తే నీకు అండగా ఉంటారు, మాదిగలకు అన్యాయం చేస్తే నీకు రాజకీయంగా పొందబెడతారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఇవ్వాలని కూడా ఈరోజు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2 రాజ్యసభ సీట్లు ఈ నెల 16వ తారీఖున భర్తీ కాబోతున్నాయి, ఎన్నికలు జరగనున్నాయి. ఒకటి అభిషేక్ సింఘ్వి మరియు సురేష్ కుమార్ రెడ్డిలకు సంబంధించినటువంటి పదవి కాలం ఈ ఏప్రిల్తో ముగియనుండడంతో ఈ 2 రాజ్యసభ సీట్లకు భర్తీ చేయడానికి కోసం ఫిబ్రవరి 26వ తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 2 రాజ్యసభ సీట్ల ఖాళీలలో ఒకటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య కలిగిన మాదిగలకు ఇవ్వాలని ఈ సందర్భంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పక్షాన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నుండి మేము రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాం. ఏదైతే లోక్సభలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలుంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా ఇవ్వకుండా మాదిగలకు అన్యాయం చేసింది. ఇవాళ 2 రాజ్యసభ సీట్లు భర్తీ అవుతున్న నేపథ్యంలో అత్యధిక జనసంఖ్య కలిగినటువంటి మాదిగలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాబట్టి రాజ్యసభ సీట్లలో ఒకటి తప్పకుండా మాదిగలకు కేటాయించి మాదిగల పట్ల కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి చిత్తశుద్ధి చాటుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నో వేదికల మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాదిగలతోటే నేను ఈ స్థాయికి వచ్చానని, మాదిగల అడుగడుగున నాకు మద్దతుతోటే నేను ఇవాళ ముఖ్యమంత్రి అవ్వగలిగానని ఎన్నో వేదికల మీద మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ అత్యధిక జనసంఖ్య కలిగిన మాదిగలకు మరి పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా ఎందుకు చూస్తున్నాడో ఒక్కసారి తన ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదైతే మాకు గత ప్రభుత్వాలలో అది బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ
ఎప్పుడు కూడా పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేని దాఖలాలు ఎక్కడా లేవు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మాకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాబట్టి మాదిగలకు ఈ రాజ్యసభ సభ్యులు 2 ఏదైతే సీట్లు ఉన్నాయో ఒకటి మీరు ఎవరికి ఇచ్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ ఒకటి మాత్రము తప్పకుండా మాదిగలకు కేటాయించాలని ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవ్వని ఎడల, ఒకవేళ రాజ్యసభ సీటు ఇవ్వని ఎడల ఈ మాదిగల ఆవేదనకు ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి నోటి మాటగా ఎన్నో వేదికల మీద మాట్లాడుతున్నటువంటి నువ్వు విధానపరంగా ఈ మాదిగ జాతికి చెందేటువంటి ప్రాతినిధ్యం విషయంలో మాత్రము, అవకాశాలు ఇచ్చే విషయంలో మాత్రము ఈ కాంగ్రెస్ పార్టీ మాదిగ జాతికి ద్రోహం చేస్తుంది. కాబట్టి రాజ్యసభ సీట్లలో ఒకటి కేటాయించి మీరు